ఇప్పుడు కర్ణాటక విధాన్ సౌధ, బెంగళూరులో విధాన్ సౌధలో ఉన్నాం. ఒక పైన బోర్డు కనబడుతుంది మీకు. విధాన్ సౌధలో మనం ఉన్నాం. ఈ విధాన్ సౌధలో తెలంగాణ దేనికోసం ఏర్పడ్డది? నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం. ఇక ఇప్పుడు ఆత్మగౌరవం ముచ్చటకు ఇందాక నేను పోతుంటే ఒకటి చూసిన. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ సెక్రటరీ కింగ్ లెక్క వచ్చిన. అలా బక్క జెడ్సన్కు సెక్రటరీ లోపల రానికి నాకు తెలంగాణలో రానియద్దని బాజాప్తా ఆర్డర్స్ పెట్టిండ్రు. ఇవాళనే కర్ణాటక అసెంబ్లీ జరుగుతూ ఉంది. అంత టైట్ ఉన్నా కానీ నేను లోపలికి వచ్చిన. సెక్రటరియట్లో నేనున్నా. ఈ సెక్రటరియట్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఆత్మగౌరవం తెలంగాణలో ఏడుందనేది చూపెడతాను. ఇగో ఈ రైట్ సైడ్ మనం చూస్తే సెక్రటరియట్లో మొత్తం మీడియా అంతా లోపల గేట్ లోపల ఉన్నది. ఇక్కడ గేట్ ఉన్నది, TV9 ఉన్నది, TV5 ఉన్నది. అర్థమైందా? TV9 ఉన్నది, TV5 ఇవి రెండు కూడా తెలంగాణకు. సువర్ణ ఛానల్ ఉన్నది, పబ్లిక్ టీవీ ఉన్నది, ఏషియన్ నెట్ ఉన్నది. తెలంగాణకు సంబంధించిన మాత్రం 2 ఛానళ్ళు కూడా లోపలికి బాజాప్తా వచ్చి వాళ్ళ బండ్లు పెట్టుకొని ఈరోజు అక్కడ ఉన్నది. ఆ 2 వ్యాన్ అక్కడనే చూపి. అర్థమైందా? విధాన్ సౌధ ముందు బాజాప్తా దాని ముందు ఉన్నది. ఇది ఆత్మగౌరవం, ఇది స్వయం పాలన అని అంటారు దీన్ని. మరి ఈరోజు ఇక్కడనే ఆపే. మరి ఈరోజు తెలంగాణలో మరి మనం మీడియాలు ఎక్కడ రానిస్తాం? కుక్కల వాళ్ళే, నక్కల వాళ్ళే, సందులలో పందుల వాళ్ళే అన్నట్టుగా ఈరోజు మన మీడియా ఛానళ్ళు గేట్ అవతల ఈరోజు మీడియా ఛానల్ సెక్రటరియట్ గేట్ అవతల ఉంటున్నాయి. మరి ఈడెక్కడ ఉన్నాయి? సెక్రటరియట్ లోపల ఉంది. మరి ఆత్మగౌరవం అంటే, స్వయం పాలన అంటే ఇదేనా? నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఇదేనా? ఈరోజు ఇదేనా? కాబట్టి ఈరోజు ఇంత దారుణంగా ప్రజాస్వామ్యం ఉంది. చూసినాం. నేను ఎన్నెన్ని చూపెట్టినా చూపిస్తున్నా. ఇది కేసీఆర్ గారు మరి ఇచ్చినటువంటి ప్రతిఫలం. అది కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన స్టార్ట్ చేసిండో దాన్ని ఈరోజు కొనసాగిస్తుండు. ఈరోజు అదే పాలన కొనసాగిస్తున్న దానికి ఇదొక తార్కాణం. ఇంతకు మించిన ఉదాహరణ ఇక మనకి ఏది అవసరం లేదు. ఇక ఈ మీడియా బాజాప్తా ఇక ఈరోజు అన్ని ఛానళ్ళు లోపల పెట్టుకుంది. ఇక వ్యాన్లు అన్నీ మన దగ్గర గేట్ అవతల కుక్కల లెక్క పడేస్తారు. ఆ ఛానల్ ఎవరు కూడా లోపల రానికి లేదు. మీడియా పెట్టినప్పుడే లోపల రావాలి. అర్థమైందా? మీడియా ఉన్నప్పుడే ఈరోజు లోపలికి రావాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది. ఇక ముందు ఆపోజిట్లో హైకోర్టు. అర్థమైందా? ఇది జై తెలంగాణ, జై జై అమరవీరులారా, జై జై తెలంగాణ ఆత్మగౌరవమా.